Good morning, dear students. My name is Shahid Shadrack, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. In this college, established affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. ప్రీవియస్ క్లాసులో మనం హెన్రీ ఫేయల్ కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని గురించి మనం మాట్లాడాం. దాంట్లో భాగంగానే కార్యవిధితత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను, అంటే పాలన నిర్వహణ మధ్య ఉండేటువంటి తారతమ్యాల గురించి కూడా మనం చూద్దాం. పాలన నిర్వహణ మధ్య తారతమ్యాలు. పాలన అంటే ఏంటి? మనం చాలా సందర్భాల్లో పాలన అనేటువంటి పదాన్ని గురించి మనం తెలుసుకున్నాం. పాలన అనగా ఒక నిర్ణీత లక్ష్య సాధన కొరకు కొంతమంది వ్యక్తుల యొక్క సమిష్టి కృషిని మనము పాలన అని అంటున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. పాలన అంటే ఒక నిర్ణీత లక్ష్య సాధన కొరకు కొంతమంది వ్యక్తుల యొక్క సమిష్టి కృషిని మనము పాలన అంటున్నాం. మరి పాలన అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నప్పుడు మరి నిర్వహణ అనేటువంటిది కూడా మనం చూడాలి. అదవుతుందండి. నిర్వహణ అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ నిర్వహణ అనేటువంటి అంశంలో ప్రభుత్వ పాలన పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఒక కొత్త భావనే. దట్ ఈజ్ మీన్స్ ఏమండి, ప్రభుత్వ పాలన పరిణామ క్రమంలో వచ్చిన కొత్త భావన. ఇది సాంప్రదాయ దృక్పథం నుంచి కాకుండా మరొక కొత్త దృక్పథం నుంచి వచ్చిందా అంటే అది కూడా మనము ఎస్ అనే మనం చెప్పాలి. ఎందుకు అనంటే ఉద్యోగ సామ్య వ్యవస్థ నుంచి ఉద్యోగ సామ్య రహిత అధ్యయనానికి మరి వెళ్తూ ఉన్నాం. ఉద్యోగ సామ్యరహిత అధ్యయనం అంటే కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈ యొక్క సెమినార్, ఇది కెనడాలో జరిగింది 1994 సంవత్సరంలో. ఆ సెమినార్లో మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా అక్కడ తెలియచేయడం అనేది జరిగింది. అంటే మానవ వనరుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉద్యోగ భర్తీలలో మార్కెట్లో ఉత్తములుగా ఉన్నవారిని గుర్తించి వారిని ఆకర్షించేందుకు కొన్ని మార్కెట్ పద్ధతులను అనుసరించడం అనేటువంటిది, లేదా వ్యవస్థా నిర్మాణాన్ని సరళతం చేసి క్రమానుగత శ్రేణిలో క్లిష్టతలు తొలగించి సమర్థవంతమైన నిర్వహణ న్యాయకత్వాన్ని ఏర్పరచడం, దీన్ని మనము నిర్వహణ అంటున్నాం. లేదా కొన్ని కార్యకలాపాలను మరి కొనసాగించేటువంటి వ్యక్తిని కూడా మనం నిర్వాహకుడు అంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పాలన నిర్వహణ, మరి పాలన నిర్వహణ అనేటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ హెన్రీ ఫేయల్ పారిశ్రామిక వాణిజ్య సంస్థల కార్యక్రమాల నిర్వహణకు అదవుతుందండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిందిగా చెప్తున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మాటను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పాలన అనేటువంటిది ప్రభుత్వ సంబంధమైన అంశాలు, లేకపోతే నిర్వహణ అనేటువంటిది ప్రభుత్వ కార్యక్రమాలు, ఇక్కడ ఈ రెండింటికి మధ్య కొంచెం వేరియేషన్ మనం అర్థం చేసుకోగలిగితే ఇది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించింది, కానీ మరి పాలన నిర్వహణ అనేటువంటి అంశాలను కూడా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పారిశ్రామికపరమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించింది నిర్వహణ. గుర్తుపెట్టుకోండి, పారిశ్రామిక సంబంధమైన అంశాల గురించి సంబంధించింది నిర్వహణని, ప్రభుత్వానికి సంబంధించినట్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటిది పాలనని. అంటే యాక్చువల్గా ద వ్యూ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్స్
దట్ ఈజ్ వన్ థింగ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, బట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సపరేట్. సో పాలన అనేటువంటి కాన్సెప్ట్స్లో కూర్చొచ్చినట్లయితే ప్రభుత్వ కార్యక్రమాలు, కంప్లీట్ హియర్ ప్రభుత్వ కార్యక్రమాలు. కాబట్టి పాలన అనేటువంటి పదానికి ఇచ్చినటువంటి అర్థాన్ని మనం సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే దీంట్లో ప్రణాళిక రచన, వ్యవస్థీకరణ, ఆజ్ఞ, సమన్వయం, నియంత్రణ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఇవన్నీ లేకుండా పాలన అనేటువంటిది జరగదు, ఉండదు కూడా. కాబట్టి పాలన అనేటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన, జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ప్రభుత్వ పాలనని, జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జరిగితే దాన్ని ప్రైవేట్ పాలన అని తెలియజేసింది. అయితే హెన్రీ ఫెయల్కి సంబంధించి కొన్ని విషయాలను కూడా తెలియజేయడంలో ఫెయల్ తదనంతరము రాజ్య ప్రభుత్వ సర్వీసుల యొక్క సమస్యలు కూడా అధ్యయనం చేశారు. దీంట్లో ఎక్లో సుపీరియర్ డిలా గిరేలో ఈ మాటలు ప్రసంగించడం అనేటువంటిది జరిగింది. అంటే దీనిని బట్టి పాలన నిర్వహణ మధ్య భేదమును ఉద్దేశపూర్వకంగా చూపాడని, సిద్ధాంతీకరింపడానికి ప్రయత్నించాడని స్పష్టమవుతుంది. అయితే పాలన అనేటువంటిది హెన్రీ ఫెయల్కి ఉద్దేశంలో సార్వజనీనమైనదిగా భావించలేదని కొందరు విమర్శకులకు అభిప్రాయం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలన అనేటువంటిది హెన్రీ ఫెయల్ సార్వజనీనమైనది కాదు అని. అంటే పాలన అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు, పాలన అనేటువంటిది కొనసాగించేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి బృందం, టీమ్. దట్స్ మీన్ అడ్మినిస్ట్రేటర్స్ విల్ బి సపరేట్. అంటే వారు ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం కంటే రాజనీతి తత్వశాస్త్రంలోనికి వెళ్తే అక్కడ తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక టీం ఉంటుంది. ఏమన్నా ఒక టీం ఉంటుంది. ఆ టీము కేవలం అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, అంటే ఫిలాసఫర్స్గా పిలువబడతారు. ఈ ఫిలాసఫర్స్గా పిలువబడేటువంటి వారు తెలుగులో మనం తత్వవేత్తలు అని అంటే పాలకులే తత్వవేత్తలు. గ్రీక్ ఫిలాసఫర్స్ అనేటువంటి సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు తత్వవేత్తలుగా పరిణామంలో సూచించిన విషయాల్లో పాలకులు, తత్వవేత్తలే పాలకులు కావాలి, లేదా పాలకులే తత్వవేత్తలు కావాలి. అందుకని ఈ హెన్రీ ఫెయల్ గారి యొక్క కార్యవిధి తత్వ సిద్ధాంతం కూడా కొన్ని విమర్శలకు గురైంది. ఆ విమర్శల్లో మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే కార్యవిధి తత్వవాదము అనుభవపూర్వకమైనదే కానీ తర్కశాస్త్రాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే ఇది కొన్ని లోపభూయిష్టమైందనేటువంటి ఒక విమర్శ ఉంది. తర్కశాస్త్రపరంగా చూస్తే లోపభూయిష్టమైంది. అంటే ఫెయల్ కార్యవిధి తత్వవాదము ఒక కోణము నుంచి మాత్రమే మనం వివరించి వ్యవస్థా నిర్మాణానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలను విస్మరించిందనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అవును, దీంట్లో భాగంగా హెన్రీ ఫెయల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెందినటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని ఆధారముగా చేసి
కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని చిత్రీకరించాడని ప్రయత్నించాడనేటువంటిది ఒక విషయం ఉంది. ఒక లోహ సంస్థ నుండి గడించిన అనుభవాల ద్వారా రూపొందించిన ఈ సిద్ధాంతమును అన్ని సంస్థలకు ఇది వర్తింపచేయలేమనే ఒక విమర్శ కూడా ఉందన్నమాట. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో నుంచి చేసినటువంటి అనుభవాన్ని బట్టి ఇవి అన్నింటి మీద ఈ యొక్క అనుభవాలను దిద్దుదామంటే లేదా వర్తింపచేద్దామంటే, లేదా ఒక లోహ సంస్థ నుండి గడించినటువంటి అనుభవాల ద్వారా రూపొందించిన ఈ సిద్ధాంతం అన్ని సంస్థలకు వర్తింపజేయాలి అంటే ఇది కొన్ని వాటికి మాత్రమే వర్తించగలుగుతుంది, అన్నింటికి వర్తించదు అనేటువంటి విమర్శ. అందుచేతనే పీటర్ డ్రక్కర్ అనేటువంటి రచయిత హెన్రీ ఫేయల్ కాలం నాటి లోహ సంస్థ కంటే సంక్లిష్టమైనటువంటి విస్తృత కార్యక్రమాలను నెరవేర్చుకున్న అన్ని సంస్థలకు నిర్వర్తనా శక్తులు అవసరమవుతాయని, ఇవి కార్యవిధితత్వ సంబంధ నియమాల్లో లేవని ఒక విమర్శన చేశాడు పీటర్ డ్రక్కర్ అనేటువంటి ఆయన. ఈ అనుభవపూర్వకమైన అంశాలు అనేటువంటివి అన్ని చోట్ల పనిచేయవు, కొన్ని చోట్ల మాత్రమే ఇవి వర్తించగలుగుతాయి. కాబట్టి ఇవి అన్ని సంస్థలకి వర్తించాలి అని అంటే ప్రతి వ్యవస్థకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా పరిగణలోనికి తీసుకోవడం అనేటువంటిది చేయటం. ఫేయల్ సిద్ధాంతంలోని కొన్ని విధులపై కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని, ఆ పరిమితులను విస్మరించి POCCC విధులు సంపూర్ణమైనవిగా భావించి వాటిని మాత్రమే అమలు చేసినట్లయితే అవి దుష్పరిణామాలకు దారితీస్తాయి. ముఖ్యంగా సమయము ప్రయత్నముల దృష్ట్యా ఆలోచన చేస్తే విధుల నిష్ప్రయోజనం తప్పుదారులకు పడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. సో కాబట్టి కార్యవిధితత్వవాదంలో షుడ్ అవుట్ పదాలతో కూడినటువంటి విలువలకు సంబంధించిన ప్రకటనలు చాలా ఉన్నాయని, కొన్ని మార్లు వాటి మధ్య వైరుధ్యం కూడా కనిపిస్తుందని, ఈ విలువలతో కూడిన ప్రకటనలను ప్రయోగపూర్వకంగా రుజువు చేయజాలమని మరొక విమర్శ కూడా ఉంది. అంటే హెన్రీ ఫేయల్ కార్యవిధితత్వవాదంలో విలువలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి విలువలు అని చెప్తున్నప్పుడు ఆల్రెడీ మనము నియంత్రణలో ఒక మాట మాట్లాడుకున్నాం, నైతికపరమైనటువంటిది. ఏమంటే నైతికపరమైనటువంటిది, నైతికపరమైనటువంటి విలువల్లో కట్టుబడి ఉండడం. రెండవది మనం చూసినట్లయితే బాధ్యతలు స్వీకరించడం. ఈ రకమైనటువంటి భావాలను పెంపొందింపజేసుకోవడం అనేటువంటిది హెన్రీ ఫేయల్ యొక్క కార్యవిధితత్వ సిద్ధాంతంలో అతి ప్రాముఖ్యమైన విషయాలుగా మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ యొక్క విషయంలో అంటే హెన్రీ ఫేయల్ కార్యవిధితత్వ విధానాల్లో మనం మాట్లాడుకునేటువంటి కొన్ని విషయాల్లో వ్యవస్థా సిద్ధాంతాలు సూత్రాలు అనేటువంటిది ఏమంటే వ్యవస్థ సిద్ధాంతాలు సూత్రాలు ప్రిన్సిపల్స్ ఇవి కూడా మనము మాట్లాడుతున్నాం. ఈ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఎట్లా ఉండాలని మనం అనుకున్నాం, శాస్త్రీయ ప్రయోజనాలను చేకూరేటువంటి విధంగా. సాంప్రదాయ దృక్పథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భావజాలాన్ని మనం ఆలోచన చేస్తే శాస్త్రీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటివి అంతే కదా. ఇప్పుడు క్లాసికల్ థియరీలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి లక్షణాల్లో మనం వ్యవస్థా నిర్మాణ ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం,
అనుభవ సార్వజనీనత గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పరిశీలన శాస్త్రీయ ప్రయోజనాల గురించి కూడా మనం మాట్లాడాం. కాబట్టి ఈ సూత్రాలను మనం రూపొందించడం మానవ వ్యవస్థ యొక్క తీరుతెన్నులను పరిశీలించిన అనంతరమే ఇది రూపొందించబడుతుంది. అంటే సమ్ హ్యావ్ టు మెయింటైన్ ఆఫ్ వాల్యూస్. అర్థమవుతుందండి. అనుభవపూర్వకమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పటికీ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలించిన అనంతరమే రూపొందించబడ్డాం. అంటే శాస్త్రీయ సంబంధమైన అంశాలను లేదా శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ఈ భావన చాలా అద్భుతమైనటువంటిది అని మరి తర్వాత విషయాల్లో తెలిసింది. అందుకనే మనము ముగింపులో మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, హెన్రీ ఫెయల్ రచనల్లో వ్యవస్థా నిర్మాణానికి, వ్యవస్థలోని వ్యక్తుల ప్రవర్తనకు ప్రాముఖ్యత అనేటువంటిది లేదు అనేటువంటి ఒక విమర్శ వినపడుతుంది. గుర్తుపెట్టుకోండి, జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్లో ఈయన సూచించినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ వ్యక్తి ఒక యంత్రం లాంటి వాడు అనేటువంటి అంశాన్ని లేవనెత్తాడు. కానీ యాక్చువల్గా మరి వ్యక్తికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వలేదని ఫెయల్ని కొంతమంది విమర్శించారు. ఏమంటే ఒక రచయితపై ఆ రచయిత జీవించిన దేశ కాల పరిస్థితుల యొక్క ప్రభావం కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ సమయంలో ఏ అంశాలు అంటే సమకాలీన పరిస్థితుల ప్రభావం అంటాం చూసారా, హిస్టరీలో మనం చూస్తే సమకాలీన పరిస్థితుల ప్రభావం. అలాగే ఒక రచయిత ఆ రచయిత జీవించినటువంటి కాలంలో దేశ పరిస్థితులు, కాల పరిస్థితులు ప్రభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పారిశ్రామిక సంబంధమైన అంశాలను గురించి తెలియచేసేటువంటి క్రమంలో ఈయన మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే మనం మాట్లాడేది ముగింపులో. దేనికి ఇవ్వలేదు? మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటిది. అయితే హెన్రీ ఫెయల్ కాలం నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలోచన చేసినట్లయితే, మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనము కొట్టివేయచ్చు. ఎట్లా కొట్టివేయచ్చండి? చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా హెన్రీ ఫెయల్ యొక్క కాల పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే కోఆర్డినేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి చెప్పాడు. ఇది ఎవరి యొక్క కోఆర్డినేషను? ఆర్గనైజేషన్ యొక్క కోఆర్డినేషన్. అంటే సంథింగ్ కొంత ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడ్డది. ఏమంటే నిర్వహణ సంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడనేటువంటిది పక్కన పెడితే, మానవ సంబంధాల దృక్పథం అంటే ఎల్టన్ మేయో మానవ సంబంధాల దృక్పథాన్ని గురించి మాట్లాడుతూ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ అనేటువంటిది, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ మానవ సంబంధాల దృక్పథాన్ని గురించి మాట్లాడుతూ ఆయన రచించినటువంటి రచనల్లో ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ఈ 3 రచనల్ని మీకు ఇక్కడ నేను ఎందుకు పరిచయం చేస్తున్నాను అని అంటే, ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో ఇన్ దిస్ ఎవరీ బుక్ టు హ్యావ్ అబ్జర్వ్డ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద కామన్ థింగ్ ఏమున్నాయి? హ్యూమన్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్. హ్యూమన్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్.
ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్. మరి ఎల్టన్ మేయో ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక కంపెనీలో పనిచేసేటువంటి వివిధ ఉద్యోగుల మధ్య సమన్వయం అనేటువంటిది లేకపోవడం, వాళ్ళలో ఓర్పు అనేటువంటిది లేకపోవడం, సహనం అనేటువంటిది లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఆ కంపెనీ కూడా పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని ఇవ్వకపోవడం. సో మరి అటువంటిప్పుడు ఆ కంపెనీ ఇవ్వకపోతే పనిచేసేటువంటి వ్యక్తిది ప్రాబ్లమా? నో. ఆ కంపెనీ కొన్ని విషయాల్ని ప్రొవైడ్ చేయాలి. ట్రావెలింగ్ ఫెసిలిటీస్, లేకపోతే కంప్లీట్ లైటింగ్, వెలుతురు, మరి గాలి పుష్కలంగా రావడం, లేకపోతే ఇంకా ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఒకరికొకరు కొన్ని నిమిషాలు మాట్లాడుకోవడం, టు షేర్ విత్ ద ప్రాబ్లమ్స్ విత్ అదర్స్, వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా ఇతరులతో చెప్పుకోవడం, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్తో చెప్పుకోవడం, ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్. మరి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి బాధను ఇతరులకు తెలియజేసినప్పుడు ఆ బాధ నుంచి విడుదల పొందడం అనేటువంటిది జరుగుతుంది. మానవ సంబంధాలు అంటే ఒక కంపెనీ వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాల్లో ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేటువంటిది అదండి. ఇవన్నీ దాంట్లో మనం చూస్తున్నాం. మరి వీటన్నిటికీ మూలం ఎవరండి? హెన్రీ ఫెయల్. ఈరోజున ఎల్టన్ మేయో గురించి మనం మాట్లాడుతూ హాతార్న ప్రయోగాల్లో ప్లాంట్ వెలుతురు మీద చేసినటువంటి పరిశోధనల గురించి కూడా మనం మాట్లాడుకుంటే వెళ్తాం. మనం అక్కడ కూడా మనం మాట్లాడతాం విషయాలు. ఆ ప్లాంట్లో వెలుతురు లేకపోవడం వల్ల ఒకరోజు పనిచేసినటువంటి ఉద్యోగులు మరలా రెండవ రోజు రాకపోవడం, లేదా 2 రోజులు చేసిన తర్వాత 3వ రోజు రాకపోవడం, చెప్పకుండా మానేయడం, సరైన వెలుతురు లేకపోవడం, సరైనటువంటి గాలి లేకపోవడం, ఇటువంటి ఫెసిలిటీస్ అనేటువంటిది లేకపోవడం వలన వారు ఉక్కబోతకు గురై వారంతటి వారే మానేస్తున్నారు. అంటే కొన్ని విషయాల్లో వ్యవస్థ చూపించవలసినటువంటి విషయాలు, అట్ ద సేమ్ టైం సైమన్, చెస్టర్ బెర్నార్డ్ వంటి ప్రముఖులు కూడా ఫెయల్ని విమర్శించారు. అర్థమైందండి. హెర్బర్ట్ సైమన్ కానీ చెస్టర్ బెర్నార్డ్ కానీ అంటే సమకాలీన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు విమర్శలు చేశారు. అంటే ఈ యొక్క విమర్శల్లో భాగంగానే హెన్రీ ఫెయల్ తన యొక్క కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని గురించి వివరించడంలో కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయి అని అంటారు. అంటే ఇక్కడ మానవ సంబంధాల గురించి ఎల్టన్ మేయో వివరించేటువంటి విధానంలో కార్మికులు తమ బాధలను, కష్టాలను, తమ అభిప్రాయాలను, సూచనలను స్వేచ్ఛంగా వ్యక్తం చేసుకుని యాజమాన్యం యొక్క అంగీకారంతో ఏమండి కార్మికుల్లో తమ పనిచేస్తున్న సంస్థ తమదేననేటువంటి భావన పెరుగుతుంది. తత్ఫలితంగా ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. మరి ఇటువంటి పరిశోధనల వల్ల వ్యవస్థ నిర్వహణలో వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఏం చేయబడుతుంది? గుర్తించబడుతుంది, తప్పకుండా గుర్తించబడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హ్యూమన్ రిలేషన్ అప్రోచ్. మరి ఇటువంటి వాటన్నింటినీ కూడా హెన్రీ ఫెయల్ మరి విస్మరించాడు అని సెయింట్ సైమన్ కానీ చెస్టర్ బెర్నార్డ్ వంటి ప్రముఖులు కానీ మరి విమర్శించడం అనేటువంటిది కూడా మనము ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏదేమైనప్పటికీ కూడా పాలనా తత్వశాస్త్ర చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, ప్రత్యేకమైనటువంటి శైలిని హెన్రీ ఫెయల్ కలిగి ఉన్నారని మనం చెప్పాలి. ఎందుకంటే ఈయన 14 ప్రిన్సిపల్స్ని 14 ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 14 ప్రిన్సిపల్స్ కూడా వ్యవస్థ
విధానాలను రూపొందించేటువంటి క్రమంలో పాలనా సూత్రాలు కాఠిన్యవంతమైనటువంటి నియమాలు వంటివి కావని చెప్పడం కోసము ఈయన 14 సూత్రాలను కూడా రిలీజ్ చేశారు. సో 14 ప్రిన్సిపల్స్ అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరిది? హెన్రీ ఫెయల్. సో పాలనా సిద్ధాంతాలు లేదా పాలనా సూత్రాలు అనేటువంటి వాటిని వివరించడంలో సార్వజనీనత, శాశ్వతత్వం కూడా ఉండవని ఈయన సూచించడం అనేటువంటిది కూడా జరిగింది. వాటిని మరొకసారి ఆ యొక్క విషయాలను తెలియజేస్తూ పాలనా సంబంధమైనటువంటి విషయాలు లేదా కొన్ని నిర్వహణ సంబంధమైనటువంటి విషయాలు అంటే ఇక్కడ వీళ్ళని ఆధారంగా చేసుకుని, హెన్రీ ఫెయిల్ని ఆధారంగా చేసుకుని లూథర్ గల్లిక్ మరి విల్సన్ అనేటువంటి వారు కూడా కొన్ని విషయాలను ప్రతిపాదించారు. వుడ్రో విల్సన్ అంటే ఇక్కడ వుడ్రో విల్సన్, లూథర్ గల్లిక్. వుడ్రో విల్సన్ సూచించినటువంటి విషయంలో మనం చూసినట్లయితే కార్యనిర్వాహక పద్ధతుల్లో స్థిర సూత్రాలను ఏర్పాటు చేయటం, రెండవది వ్యవస్థలో తక్కువ ఖర్చుతో ఏ విధులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడో తెలుసుకోవడం. వర్క్ ఆగకూడదు, తక్కువ ఖర్చుతో అయిపోవాలి. పని ఆగడం అనేటువంటిది కాకుండా పని కొనసాగాలి, ఆ పనికి అయ్యేటువంటి ఖర్చు తక్కువ అవ్వాలి. ఈ రకమైనటువంటి విధానాలను విల్సన్ అభిప్రాయం, వుడ్రో విల్సన్ గారు, ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి వ్యవస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను నిర్వహించడంలో చాలా సక్రమమైన పద్ధతిలో కొనసాగించడం. రాజకీయ నాయకులు చేపట్టే రాజకీయ కార్యకలాపాలుగా, పాలనా ఉద్యోగులు నిర్వహించేటువంటి కార్యకలాపాలు లేదా సాంకేతిక ఉద్యోగుల యొక్క కార్యకలాపాలు పాలనగా పేర్కోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈ 14 సూత్రాల వివరణలో మనం చూసినట్లయితే 14 సూత్రాలు కూడా మనము వివరణ చేసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోకి మనం ఇచ్చిన మొట్టమొదటిసారి 14 అంశాలు అనేటువంటిది కూడా మీరు రాసుకోండి. ఒకటి, పని విభజన. హెన్రీ ఫెయల్ యొక్క 14 ప్రిన్సిపల్స్లో 14 సూత్రాల్లో మొట్టమొదటిది పని విభజన. రెండవది అధికారము బాధ్యత. మూడవది క్రమశిక్షణ. 4 ఆజ్ఞా ఏకత్వం. 5 నిర్దేశిక ఏకత్వం. 6 వ్యవస్థ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉద్యోగులకు వేతనాలు, కేంద్రీకరణ. 9వది క్రమ పద్ధతి. 10 క్రమానుగత శ్రేణి. 11 సమత. 12 ఉద్యోగ భద్రత. 13 చొరవ. 14 సమర్థత ఉద్యోగి బృందం. ఈ 14 అంశాలను 14 ప్రిన్సిపల్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. హెన్రీ ఫెయల్ 14 ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఈ 14 ప్రిన్సిపల్స్ని మీరు సిద్ధం చేసుకుని థరోలీగా వీటిని మీరు రీడ్ చేస్తూ ఉండాలి.
ఈ 14 సూత్రాలు 14 ప్రిన్సిపల్స్, హెన్రీ ఫెయల్ యొక్క 14 ప్రిన్సిపల్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటివి. హెన్రీ ఫెయల్ యొక్క కార్యవిధి తత్వ సిద్ధాంతంలో కూడా వీటిని మీరు మెన్షన్ చేస్తూ రాయాలి. లేదు 14 ప్రిన్సిపల్స్ని ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ 14 పాలనా సూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరగాలి. సో కాబట్టి ఈ పాలనా సూత్రాలు అనేటువంటివి 14 ప్రిన్సిపల్స్లో నిర్వహణ సిద్ధాంతానికి మూల స్తంభాలుగా కూడా చెప్పడం జరిగాయి. నిర్వహణ సిద్ధాంతానికి ఇవి మూల స్తంభాలు. కాబట్టి పాలనా సూత్రాలు ప్రభుత్వ పాలనను ఒక విభజన శాస్త్రంగా తీర్చిదిద్దడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని కూడా మనం చెప్తాం. సో 14 ప్రిన్సిపల్స్లో ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.